ఇక్కడ రాగలిగి ఉండి మీరు రావట్లా. ఇక్కడ మీరు రాగలిగి అన్ని అవకాశాలుండి మీరు రావట్లేదు. మీకు ఇది మళ్ళీ నేను తెలియజేస్తున్నా, రోడ్లే సరిగ్గా లేని ప్రాంతంలో, అస్సాంలో 2-3 గ్రామాలు దాటుకొని నడుచుకుంటా కరెంటు లేనటువంటి ప్రాంతంలో, అడవుల ప్రాంతంలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి వాళ్ళు ఏ విధంగా వచ్చారంటే, నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర సరిగ్గా ఫోన్లు కూడా చిన్న చిన్న లైట్లు పట్టుకొని దేవుని ఆరాధించడానికి ఆసక్తిగా వచ్చారు. వాళ్ళు దేవుని ఆరాధించడానికి ఆసక్తిగా వచ్చారు. ఆ రాత్రి కాలం ఆరాధన ఏ విధంగా జరిగింది తెలుసా? మా ఫోన్ లో లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లు మేము పెట్టుకొని ఆరాధన చేసాం. ఇక్కడ నీకు కరెంట్ ఒక ఆటంకం కాదు దేవుని ఆరాధించడానికి, నీకు ఒక మైక్ ఆటంకం కాదు దేవుని ఆరాధించడానికి. నువ్వు ఆరాధించాలనుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుని సన్నిధానానికి వస్తావు. నీ భర్త నీకు ఒక ఆటంకం కాదు, నీ భార్య నీకు ఒక ఆటంకం కాదు, నీ బిడ్డలు నీకు ఒక ఆటంకం కాదు.